అందరికీ నమస్కారం. కాశీలో కేదార్ ఖండ్లో వెలసినటువంటి చింతామణి గణపతి ఆలయం అతి ప్రాచీనమైనటువంటిది. భక్తుల కోరికలను వెనువెంటనే తీర్చేటువంటి మహిమాన్వితుడైనటువంటి ఆ గణపతి దర్శించుకోవటానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. కేదారేశ్వరుని దర్శించుకోవటానికి వెళ్లే మార్గంలో ముందుగా చింతామణి ఆలయం ఉంటుంది. ఆ చింతామణి స్వామిని గణపతిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొంది ముందుకు సాగుతారు. ఈ ఆలయం చల్లా సుబ్బారావు గారు మహంతుగా ఇక్కడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరి తండ్రి గారు చల్లా కృష్ణశాస్త్రి గారు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి సంస్మరణార్థం ప్రతి సంవత్సరం భాగవత సప్తాహం నిర్వహించి ఆ తరువాత గణపతిని ఊరేగింపుగా శోభాయాత్ర చేస్తారు. అది చాలా కన్నుల పండుగగా ఉంటుంది. వందలాది మంది ఆ శోభాయాత్రలో పాల్గొంటారు. ప్రతి ఇంటి ముందర స్త్రీలు ముందుకు వచ్చి స్వామివారికి హారతి ఇచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్తారు. అట్లా ఆ శోభాయాత్ర సాగుతూ ఉంటుంది. ఆ శోభాయాత్ర వేడుకలని మనం కూడా చూసి తరిద్దాం. ఆ చింతామణి గణపతి స్వామిని మనసులో స్మరించుకుని ధన్యులమవుదాం. సెలవు. मेरी सखी मंगल गौरी धरती अंबर सजारी उतरेगी आज मेरे पी की सवारी। हरी कोई काजल लाओरी मोहे काला टिका लगाओरी उनकी छब से दिखूं मैं तो प्यारी। అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.